ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు కలెక్టర్ లక్ష్మి. రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులకు సూచించారు. చిల్లకూరులోని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి అందించే మిడ్ డే మీల్స్ ను పరిశీలించారు. మీడియా అనేది ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్ లాంటిదని, చిల్లకూరు మండలంలో అనేక భూ సమస్యలు ఉన్నాయన్నారు. వాటిపై ప్రత్యేక టీంతో విచారణ చేస్తా అంటున్న తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మితో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కలెక్టర్ మనతో పాటు ఉన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపడుతున్నారు. ఇప్పటికే చింతవరంకి వెళ్ళారు, అక్కడ పిహెచ్ చూసారు. అలాగే చూసుకుంటే ఇప్పుడు స్కూల్ కూడా విజిట్ చేయడం జరిగింది. స్కూల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళకి మిడ్ డే మీల్స్ ఆహారం ఏ విధంగా అందిస్తున్నారు, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ప్రస్తుతం అంతా మాట్లాడానికి కలెక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ విజిట్ ఏ విధంగా చూడొచ్చు? ఇది స్కూల్కి ఇప్పుడు విజిట్ చేసాము, చింతవరం కదా, చింతవరంలో. సో మిడ్ డే మీల్స్ పర్యవేక్షించాము. నేను కూడా తిన్నాను, రంగా ఉంది. పిల్లలతో మాట్లాడడం, ఏంటి ఈరోజు బాగుందా, రోజు బాగా పెడుతున్నారంటే లేదు సార్, రోజు బాగా పెడుతున్నారు అని చెప్తున్నారు. చాలా ఆనందదాయకంగా ఉన్నారు వాళ్ళు. సో మనకు కూడా చాలా తృప్తిగా ఉంది. అంటే ఇంత చక్కగా, అంటే ర్యాండమ్గా వచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా చక్కగా చేపట్టారు. ఇక్కడ కూడా వెళ్ళి చూసాము, డిజిటల్ క్లాస్ ఉంది, అలాగే డిజిటల్ బోర్డు ఉంది. టీచర్స్ ఆ కంటెంట్ అంతా చాలా చక్కగా ఉన్నాయి. పిల్లలకి ఒక అట్రాక్టివ్గా ఉందన్నమాట. పిల్లలు చూసుకుంటే సార్, నియోజకవర్గం ఈ ప్రాంతం అంతా మీరు దీనికోసం అంటే గ్రీవెన్స్ కావచ్చు, అలాగే మండే స్పందన కావచ్చు, ఇటుకి ఏమైనా ప్రత్యేక చర్యలు తీసుకుంటారా? కంపల్సరీ. అంటే ఇప్పుడే వచ్చాను కాబట్టి ఏరియాస్ కనుక ప్రాంతాలు దూరం ఉంటే వీక్ వారీగా ఏరియాకి వెళ్ళి కూడా స్పందన పెట్టడానికి ఇప్పుడు జగనానికి చెప్తాం కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ గ్రీవెన్స్ ఏమైనా ఉంటే పబ్లిక్ వచ్చి పెట్టుకోవచ్చు. దాంతో భాగంగా ఇప్పుడు నా అవసరం కూడా కంపల్సరీ వచ్చి సో ఆ ఏరియాలో ప్రజలకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఏదైనా గ్రీవెన్స్ ఉంటే అక్కడికక్కడ తీసుకొని వాళ్ళు పరిష్కరించే మార్గం చూపించడం జరుగుతుంది. పెట్టినప్పుడు నాకు మీడియా వాళ్ళు కూడా కళ్ళు అంటే వాళ్ళు మీరు చెప్తేనే తీసుకుంటా అన్నారు, మీకు అందుబాటులో ఉంటారంటారా? ఖచ్చితంగా. సో మీడియా ఈజ్ ఎ ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ది డెమోక్రసీ కాబట్టి కంపల్సరీగా మీడియా ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా కంపల్సరీగా అది నేను ఫీడ్బ్యాక్ తీసుకొని సో అవసరమైన చర్యలు కూడా చెప్పడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. చివరగా సార్, అంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే భూములకు సంబంధించి అనేక కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయి అన్నారు. వీటి మీద ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందంటారా? స్పందనలో కూడా ల్యాండ్ గురించి చాలా గ్రీవెన్స్ వస్తున్నాయి. ఆల్రెడీ నా టీం కింద స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాను. ఎక్కడ కూడా ఏ ఫస్ట్ డిలే అవ్వడానికి లేదు. అవ్వనప్పుడు అవ్వదని చెప్పేయాలి, అయినప్పుడు చేసి పెట్టేయాలి. దాన్ని డిలే చేయడం కానీ వేరే రకంగా తిప్పడం కానీ చేస్తే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయి. ఆల్రెడీ హెచ్చరించడం జరిగింది. ఎక్కడ అటువంటి మా దృష్టికి వస్తే స్ట్రిక్ట్గా యాక్షన్స్ ఉంటాయి. బాధ్యతలు చేపట్టిన వెంటనే తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీశా గూడూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసి ప్రజల సమస్యలని తీరుస్తానని చెప్పడం జరిగింది. ఇలాగే ఇప్పుడే స్కూల్లో విజిట్ చేశారు, అలాగే పిహెచ్సిలో కూడా విజిట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం చిల్లకూరు ఎంపీడీఓ కార్యాలయంలో కూడా జగనానికి చెబుదామనే కార్యక్రమం కూడా పాల్గొని ప్రజల సమస్యలు ఏమన్నా కూడా తాను క్లియర్ చేస్తానని, అలాగే ప్రతి వారం కూడా ఇది తిరుపతి జిల్లాకు దూరంగా ఉంది కాబట్టి గూడూరు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.